నగరంలో 1886లో పని గంటల తగ్గింపు కోసం అనేక రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు వేలాది మందిగా చికాగో నగరంలో ప్రదర్శన చేస్తుంటే ఆనాడు ఉన్నటువంటి పాలక పక్షమైనటువంటి ఆ ప్రభుత్వాలు సైన్యంతో దాడులు చేయించి వందలాది మందిని నెత్తురు టేరుల్లో ముంచినటువంటి చరిత్ర మేడేది. ప్రధానంగా ఆ రోజు రక్తంలో ముంచినటువంటి షర్టును మీదికి లేపి కార్మికుల ఐక్యతకు ఇదొక నిదర్శనం. కాబట్టి ఇప్పటి నుంచి కార్మికుల జెండా ఎర్ర జెండా అని చెప్పి ప్రకటించిన రోజే ఈ మేడే రోజు. అయితే ఆనాడు 18 గంటల పని దినాల నుంచి 8 గంటల పని దినాలు సాధించుకున్నారు. ఆ 8 గంటల పని దినాలు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మన భారతదేశంలో మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేటీకరణకు వాళ్ళు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా పెద్ద పెద్ద కంపెనీలు విదేశీ బహుళజాతి కంపెనీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడు 12 గంటల పని దినాలను తీసుకొచ్చి కార్మికుల రక్తాన్ని పీల్చడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇదే కాకుండా వ్యవసాయ రంగంలో దాదాపు దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం 185 మంది పేద రైతులు వ్యవసాయం చేసుకొని బతుకుతుంటే ఇప్పుడు మాత్రం కార్పొరేట్లకు ఈ వ్యవసాయ రంగాన్ని అప్పచెప్తే వాళ్ళే రేపు చేస్తారు, వాళ్ళ దగ్గర మీరు కూలీలుగా పనిచేయండి అని చెప్పి కార్పొరేటీకరణకు శ్రీకారం చుట్టానికి కూడా మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు. దాదాపు 13 నెలలు ఢిల్లీని చుట్టుముట్టిన రైతులు ఆందోళన చేస్తే ఆ పోరాటానికి తలొగ్గిన మోడీ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసే విధంగా చట్టం తీసుకొస్తామని చెప్పారు. అదేవిధంగా ఆ పోరాటంలో దాదాపు 750 మంది రైతులు చనిపోతే వాళ్ళందరికీ సహాయం చేస్తామని చెప్పినారు. అదే కాకుండా చనిపోయిన రైతులందరినీ కాపాడుతామని చెప్పినారు. ఈ రకంగా అనేక వాగ్దానాలు చేసి ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేసేటటువంటి పాపాన పోలేదు. ప్రధానంగా పోరాటం చేసేటటువంటి రైతుల మీద ఇప్పటికీ కేసులు ఎత్తేయలేదు. అట్లా మొత్తం కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చి దేశాన్ని కార్పొరేట్ చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుండు. వాటికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక వర్గం, రైతులు, కూలీలు అందరూ కూడా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. ఈరోజు 140వ మేడేని సిపిఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో మేడే జెండావిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ప్రపంచంలో కార్మికులు అనేక సంవత్సరాలుగా పని గంటలను తగ్గించాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము 12-18 గంటలు పనిచేయలేమని చెప్పి వాళ్ళు ముఖాముఖిగా చెప్పడం జరిగింది. అట్లాంటి ఉద్యమంలో మరణించినటువంటి చికాగో నగరంలో కార్మికులు అక్కడ ఉన్నటువంటి ఒక చొక్కాని తీసి ఆ రక్తంలో ముంచి ఇదే ఎర్ర జెండా, ఇదే మన చిహ్నం, రేపు 10 గంటలు 8 దినాలకు ఇదే మనకు ఎర్ర జెండా అని చెప్పేసి ప్రకటించినటువంటి రోజు. అట్లాంటి తరుణంలో ఇవాళ మనం పరిపాలిస్తున్నటువంటి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఇవాళ నరేంద్ర మోడీ సర్కారు ఇవాళ అమెరికా తోటి వాణిజ్య ఒప్పందాలను చేసుకున్నాడు. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసినాం. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అనేక సందర్భాల్లో నిలదీసినటువంటి చరిత్ర ఇవాళ సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ పార్టీకి ఉందనేటటువంటి విషయాన్ని ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. కనుక ఇట్లాంటి ప్రభుత్వాలను మనం ఎప్పటికప్పుడు ఎండగట్టకపోతే, ఇట్లాంటి ప్రభుత్వాలను మనం ప్రశ్నించకపోతే ఖచ్చితంగా మళ్ళా బానిస సంఖ్యలు తప్ప మనకు ఇంకోటి ఉండయి. కాబట్టి బానిస సంఖ్యలను తెంపుకోవాలంటే ఖచ్చితంగా పోరాటాల వైపు, కమ్యూనిస్టుల వైపు పోరాటాలలో పాల్గొనాలని చెప్పి రైతాంగానికి కానీ, కార్మికులకు కానీ, విద్యార్థులకు కానీ, యువకులకు కానీ మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.